హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు ఈ కోరల్ వీడియో స్టూడియోలో మనం ఏదైనా ఒక వీడియోని ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఒక వీడియో చూపిస్తాను, తర్వాత మీరైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా ప్రాజెక్ట్స్ అనేది దీని ద్వారా రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్లోనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా మీడియాలో, ఈ కిందికి వచ్చి మీరు కొంచెం స్క్రాల్ చేసినట్లయితే వీడియోస్ ఉంటాయి. వాటి మీద మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఆ వీడియో ఇక్కడ వచ్చింది కదా, ఈ పర్టికులర్ వీడియోని మీరు మౌస్తో ఇక్కడ డ్రాగ్ చేసి టైం లైన్లో వదలండి. సెకండ్ ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా ఇక్కడ, బట్ ఇక్కడ మీరు మూవ్ చేసినట్లయితే ఇక్కడున్న వీడియోని మీరు మూవ్ చేసుకోలేరు, ఎడిట్ చేయలేరు. తర్వాత ఈ ప్లేస్కి వచ్చినప్పటికీ ఈ ఇమేజ్ మీకు ఫుల్ స్క్రీన్ రావాలి కదా, అప్పుడు మీరు ఈ కార్నర్ బటన్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లాగా ఈ కార్నర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో, సో జస్ట్ ఒకసారి మీరు ఇట్లా కరెక్ట్గా లెవెల్గా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే, సో చూడండి ఫుల్ స్క్రీన్లో ఆ ఇమేజ్ అనేది మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. తర్వాత మనకు ఏదైనా ఇక్కడ ఫ్రంట్లో ఒక యానిమేషన్ లేదంటే ఇది సెట్ చేసుకోవాలన్నప్పుడు ఈ శాంపుల్స్ ఉన్నాయి కదా, ఈ శాంపుల్స్లో బిగినింగ్, మిడిల్, ఎండింగ్, కంప్లీట్, కస్టమ్ అని కొన్ని ఇక్కడ ప్రీ డిజైన్డ్గా ఉన్నాయి. ఈ బిగినింగ్లోకి వెళ్తే ఇందులో మీకు ఏది అవసరం ఉందో సో దాన్ని ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. క్లిక్ చేస్తే ప్రివ్యూలో అది ఇలా వచ్చేస్తుంది మనకు, చూడండి. ఓకేనా? సో ఈ పర్టికులర్గా వచ్చేసి ఈ ప్లేస్లో మీరు పేరు పెట్టుకోవచ్చు ఏదైనా కానీ. ఇప్పుడు నాకు ఇది కావాలనుకోండి, ఈ ఏదైతే సింపుల్గా మీకు అవసరం ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ తీసుకోండి, తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టండి మీరు. సో ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టేస్తే ఇందులోనేమో ఈ వీడియో ఉంది, తర్వాత దీనికి రిలేటెడ్ టెక్స్ట్ ఉంది, మ్యూజిక్ ఉంది. ఇక్కడ ఈ టెక్స్ట్ని మనం ఈ క్లిక్ చేసి డబల్ క్లిక్ చేస్తే ఇదిగో వీడియో స్టూడియో అని కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీని మీద మరి డబల్ క్లిక్ చేయండి, మీరు ఇప్పుడు అక్కడ మార్చుకోవచ్చు అన్నట్టు. నేనేం టైప్ చేస్తున్నానంటే ఎక్సలెంట్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ అని ఇక్కడ ఏదో టైప్ చేస్తున్నాం, తెలుగు వీడియో ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. మొత్తం కంట్రోల్ ఏ నొక్కితే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ వీటికి సైజ్ ఇక్కడ తగ్గించుకోవచ్చు. చూడండి, మీరు ఎంత అయితే సైజ్ అవసరం ఉందో అంత సైజ్ అనేది ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఒక 39 అవసరం ఉందా. ఈ తర్వాత ఇక్కడున్న ఈ బాక్స్ని మీరు మధ్యలోకి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ డ్రాగ్ చేసినారంటే ఎక్కడ కావాల్సి వస్తే మీరు అక్కడ పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఆ టెక్స్ట్ కలర్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ కలర్ అయితే అవసరం ఉందో ఆ కలర్. తర్వాత ఏంటి, ఈ పర్టికులర్ టెక్స్ట్కి మీరు ఇక్కడ ఏవైతే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ కరెక్ట్ సెంటర్లో ఉండాలన్నా, చూడండి ఏ ఎడ్జ్కి ఉండాలా అనేది ఇక్కడ మీరు ఒకసారి యూజ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా మీరు సో యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇందు లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఏ స్టైల్ అయితే అవసరం ఉంటుంది, ఇక్కడ షేడింగ్ స్టైల్, మీకు డిఫరెంట్ స్టైల్ కావాల్సి వస్తే ఆ స్టైల్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఆ టైటిల్కి. ఓకే, కొంచెం కావాలంటే మీరు విడ్త్ ఈ బాక్స్ లోపలే రావాలనుకుంటే ఈ విడ్త్ని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఎక్సలెంట్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ అని వచ్చేసిందా. వచ్చిన తర్వాత మనకి ఈ ఏదైతే వీడియో ఉందో అది ఇక్కడ రన్ అవ్వడం అనేది మనకు జరుగుతుంది అన్నట్టు. దీనికి ఇక్కడ ఆడియో ఫైల్, ఒకవేళ ఈ ఆడియో ఫైల్ అక్కర్లేదనుకుంటే సో మనం ఇక్కడ చూస్తే కొన్ని ఇక్కడ ఈ కొన్ని మౌస్ పాయింటర్ ప్లేసెస్ చూడండి, ఎఫెక్ట్స్ అని, ఆ తర్వాత మీకు గ్రాఫిక్స్ అని, టెక్స్ట్ అని, ట్రాన్సిషన్స్, ఓకే, ఇన్సర్షన్ ఆబ్జెక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో కొంచెం కిందికి వస్తే ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే కొన్ని డిఫాల్ట్గా ఉన్నాయి, వాటిని మీరు ఏమైనా చూడండి చేంజ్ చేయొచ్చు. ఆ ఆడియో ఫైల్ని మీరు ఇక్కడ యాడ్ చేసి పెట్టవచ్చు అన్నట్టు దాని ప్లేస్లో. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసి వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. దీన్ని ఇక్కడ మీరు ఈ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో యాడ్ చేసి ప్లే చేస్తే చూడండి దానికి ఆ సౌండ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇలాగా. తర్వాత మీకు స్పీకర్స్ అంటే ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడున్న ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ యాడ్ అవ్వడం వల్ల దీన్ని మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇవేమైనా ఉంటే కూడా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవడమే.
ఓకే, సో ఇలాగ మీరు ఈ డ్రాగ్ చేసి సెట్ చేశారనుకోండి, సో ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. లాస్ట్లో ఇక్కడ ఇమేజ్కి ఇందులో ఉన్న ఇక్కడ ఏదైనా టైటిల్స్ లేదంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఓకే, ఈ ఏదైనా మీకు నచ్చినది ఇందులో చూడండి ఎండింగ్లో ఈ స్టైల్ కావాల్సి వస్తే దీన్ని పట్టుకొని మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్కి ఎండింగ్లో ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి ఎండింగ్లో చూడండి. సో మనం ఇక్కడ ప్లే చేసామనుకోండి, చూడండి ఆ మొత్తం ఇమేజ్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీగా ఆ ట్రాన్సిషన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ పర్టికులర్గా మొత్తం ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చివరికి వచ్చేసరికి ఇక్కడ ప్లే చేస్తున్నాను. కంప్లీట్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఆ లాస్ట్లో ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, విత్ సౌండ్తో పాటు. సో అప్పుడు మీరు ఇక్కడ ఈ కంటెంట్ని ఏం మార్చుకోవచ్చు, ఇక్కడ నేరుగా డబుల్ క్లిక్ చేస్తే చూడండి పర్టికులర్ టెక్స్ట్ కంటెంట్ ఇది కదా, డబుల్ క్లిక్ చేస్తే ఈ ఏరియాలో మరి మీరు ఏం చేయొచ్చు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని టైప్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇలా టైప్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ టైటిల్ని మీరు ఆ లొకేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆ కలర్ ఇవన్నీ ఏమైనా చేంజ్ అయినట్టయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎఫెక్ట్స్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియోకి. ఇప్పుడు వీడియో అనేది ఇక్కడ రన్ అవుతున్న టైంలో నాకు కరెక్ట్గా ఆ వీడియో ఈ ట్రాన్సిషన్తో పాటు నడవాలనుకుంటే అదిగో చూడండి ఆ వీడియోని నేను ఇక్కడ డ్రాగ్ చేసి వదిలితే చూసారా ఆ వీడియో అనేది మనకు ఆ పర్టికులర్ స్టైల్లో వచ్చేస్తుంది. మీరు అది వద్దనుకుంటే కంట్రోల్-Z నొక్కండి. సో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అండు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తే చూడండి ఇలాగ వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ రకంగా వచ్చేస్తుంది అన్నట్టు. మరి కంట్రోల్-Z యూజ్ చేయండి, నార్మల్గా ఉంటుంది. అలా మీరు ఈ ఎఫెక్ట్స్ అనేది ఏదైనా ఓన్లీ ఫొటోస్, ఇమేజెస్ అలాంటివి సెట్ చేస్తున్నప్పుడు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక ఎఫెక్ట్. ఇది నాకు ఇట్లాగనే అంత రన్ కావాలా, ప్లే కావాలనుకున్నప్పుడు ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. ఈ షేర్లోకి వెళ్తే చూడండి క్రియేట్ వీడియో ఫైల్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏ ఫార్మాట్లో కావాలో, డివి ఫార్మాట్లోనా అంటే నాకు డివిడీలో కూడా ప్లే కావాలనుకుంటే డివిడి తీసుకోండి. అదేది డివిడి వీడియో 16:9 ఈ ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ ఏదో ఒక కోరల్ డ్రా అని నేను టైప్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. సేవ్ చేస్తే అది చూడండి రెండరింగ్. సో 1% కంప్లీటెడ్. ఇక్కడ పూర్తిగా సో కంప్లీట్ అయిపోగానే మనకు ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా ఒక వీడియోకి మనం ఈ ఎఫెక్ట్స్ని యాడ్ చేయడం ఎలాగనేది నేర్చుకోబోతున్నాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ 79% కంప్లీట్ అయిపోయాక వచ్చింది. సో ఇంకా 100% కంప్లీట్ అయిపోతే మనకు ఆ వీడియో అనేది ఓకే అయిపోయినట్టు అన్నట్టు. ఓకే చూడండి, సో 96% ఉంది, 97, 98, 99. సో ఇట్లా సో మధ్యలోనే ఇక్కడ మనం ప్లే చేయొచ్చు, పాజ్లో కూడా పెట్టవచ్చు. ఇది ఒకవేళ కన్వర్టింగ్ జరగకూడదు అనుకుంటే చూడండి ఏదైతే వీడియో ఉందో అది వచ్చేస్తుంది. సో దీనికి సంబంధం లేదు మనకు, ప్రస్తుతానికి అయితే మినిమైజ్ చేద్దాం. ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో చూడండి అది ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుంది మనకు. డెస్క్టాప్ మీదే కదా మనం చేసాము. కోరల్ డ్రా అనేది చూద్దాం అది ఎక్కడ ఉందనేది. ఇది ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద ఉంది కదా, ఈ ఫైల్ మీరు డబుల్ క్లిక్ చేస్తే అది ఇందాక మనం క్రియేట్ చేసిందంతా ఆటోమేటిక్గా సో ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇలా విత్ సో ఎఫెక్ట్తో ఆ వీడియో అనేది మనకు క్రియేట్ అయిపోతుంది అన్నట్టు ఇది. ఓకేనా, సో ఇట్లా ఏంటంటే మనం డైరెక్ట్గా చూడండి ఈ చివరిలోకి తీసుకొచ్చినట్టయితే లాస్ట్లో ఏదైతే ఎఫెక్ట్ ఉందో చూడండి ఆ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా మీరు రకరకాలైనటువంటి వీడియోస్ని వీటి ద్వారా మీరు తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.